చంద్రేనిగుట్ట బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. ఇక్కడ పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని అన్నారు. 147 మంది విద్యార్థులకు 11 రూమ్లు మాత్రమే ఉండడం దారుణమని అన్నారు. అది కూడా 2018లో విద్యార్థులు ధర్నా చేస్తే ఆ మాత్రం బిల్డింగ్ రెంట్ తీసుకుని పరిస్థితి ఉందని మరిపెట్టారు. 3 ఏళ్లుగా ఈ బిల్డింగ్ రెంట్ కూడా కట్టడం లేదని, దీంతో రిపేర్లు కూడా చేయడం లేదని గుర్తించామని అన్నారు. వెంటనే విద్యార్థులకు మంచి వసతిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. బీసీ బాయ్స్ హాస్టల్ రెంట్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే 11 రూమ్లు ఉన్నాయి. 11 రూమ్లలో 147 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఒక్కొక్క రూమ్కి 18 మంది, 20 మంది, కొంచెం చిన్న రూమ్లలో కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇంకొక వైపు స్టోరీ ఏంటంటే రెంట్కి తీసుకున్న ఓనర్కి 3 ఏళ్ల నుంచి రెంట్ ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి. సో కొంచెం బేసిక్ రిపేర్స్ ఉన్నా ఏమున్నా కూడా ఆయన కూడా పట్టించుకొని చేసేటటువంటి పరిస్థితులు లేడు. కాకపోతే ఓనర్ మంచోడు ఉన్నాడు, పిల్లల్ని హాస్టల్ని కంటిన్యూ కానిస్తున్నాడు. అట్లనే ప్లస్ ఇక్కడ ఉండేటటువంటి కుకింగ్ స్టాఫ్ వాళ్ళు చాలా మంచిగా పిల్లలకు వండి పెడతా ఉన్నారు. ఫుడ్ ఒకటే బాగుంది తప్పితే మిగతా ఏది కూడా హాస్టల్ లాగా లేదు. చదువుకునే వాతావరణం అసలే లేదు. చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలామంది రకరకాల కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నది కూడా లైబ్రరీ, ఒకటే ఒక ర్యాక్ ఉంది, ఎటువంటి వసతి లేదు, ఏమాత్రం ఒక పుస్తకం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటట్టు లేదు. 2018లో హాస్టల్ రెంట్కి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం సామాన్ రాలేదు అని అంటే మరి ఎంత నిర్లక్ష్యం అన్నది అర్థమవుతా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. బీసీ బిడ్డలు, పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న బిడ్డలు, వీళ్ళ కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ముందడుగు వేయాలి, దిగి రావాలి. మీరు చేయకపోతే